శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరిञ्च्यादिभिरपि ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి. అమ్మా, శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయాదులను చెయ్యుటకు సమర్థుడవుతున్నాడు. శక్తితో కలయిక లేనప్పుడు అతడు స్వయం ప్రకాశ రూపుడైనప్పటికీ స్పందించుటకు కూడా సమర్థుడు కాడు. అందువలన హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపబడే నిన్ను మొక్కుటకు గాని స్తుతించుటకు గాని పుణ్యములు చేయనివాడు ఏ విధంగా సమర్థుడవుతాడు? బహుజన్మల పుణ్య సంపద లేనివాడు దేవికి నమస్కారం చేయలేడు, స్తోత్రం కూడా చేయలేడని భావం. శివశక్తుల సమైక్య స్వరూపాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. గత జన్మలో శివశక్తుల సమైక్య స్వరూపాన్ని ధ్యానం చేయని వాడికి ఈ జన్మలో అమ్మవారికి పూజ చేసే అవకాశం కూడా లభించదన్నది తాత్పర్యం. సృష్టిలో ఏదైనా ఉన్నది అంటే, కనిపిస్తున్నది అంటే, స్పందిస్తున్నది అంటే అది కేవలం శివశక్తుల సమైక్య స్వరూపమే గాని మరొకటి కాదు అని తాత్పర్యం. తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరసంశోజ్యైనం భజతి భసిదో ధూళన విధిం. తల్లి, నీ పాదపద్మమునందున్న ధూళికణాన్ని సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను ఏ లోపము లేకుండా నిర్మిస్తున్నాడు. విష్ణువు దానినే తన 1000 తలలతో ఎంతో శ్రమపడి మోస్తున్నాడు. ఈ ధూళికణాన్ని చక్కగా మెదిపి హరుడు భస్మధారణ చేస్తున్నాడు. నీ సంకల్పంతో నీ పాదాల నుండి ఆవిర్భవించిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నారు. ఇక్కడ న్యూక్లియస్, సూక్ష్మాతి సూక్ష్మమైన కణం, అందులో అనంతమైన శక్తి ఎలా దాగి ఉంటుందో మూల ప్రకృతి అయిన అమ్మవారిని ఆ విధంగా వర్ణించడం జరుగుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. జగదంబ, నీవు లోపలనున్న అవిద్య అనే చీకటిని తొలగించే సూర్యద్వీప నగరివి. జడబుద్ధుల పాలికి చైతన్యమనే పుష్పగుచ్చం నుండి స్రవించే అమృతధారవు, చైతన్య రసరూపిణివి. దరిద్రులకు చింతామణుల మాలవు. సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి కోర వంటి దానవు. ముఖ్యంగా ఈ శ్లోకం ఇంట్లో పిల్లలు ఎవరైనా మందబుద్ధితో ఉన్నా, లేక బుద్ధి సరిగ్గా పనిచేయకపోయినా, అనేక సమస్యలతో బాధపడుతున్నవారు అలాంటప్పుడు ఈ శ్లోకాన్ని చదివించిన, వినిపించిన మంచి ఫలితాలు ఉండగలవు. అమ్మవారి ఆశీర్వాదం పొందగలరు. అలా అని ఇక్కడ అవిద్య అంటే విద్యాహీనులని కాదు. అవిద్య అంటే అజ్ఞానం అని అర్థం ఇక్కడ. కాకపోతే ఒక గూఢమైన విషయం ఏమిటి అంటే, పరిశ్రమకి, జ్ఞానార్జనకి తోడ్పడే ఎన్నో స్పందనలు శారీరకంగా, మానసికంగా మనలో ఉంటాయి. వాటిని జాగృతం చేయాలి అంటే అమ్మవారి ఆశీర్వాదం అవసరం అవుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ, అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ, జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ, దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ, నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః, త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా, భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం, శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. సకల లోకములకు దిక్కైన తల్లి, నీకన్న ఇతర దేవతా సమూహం తమ చేతులతో అభయవరద ముద్రలను దాల్చి ఉన్నారు. అయితే నీ ఒక్కదానివే వరాభయముద్రల అభినయాన్ని ప్రకటించటం లేదు. భయాల నుండి కాపాడుటకు, కోరిన దానికి మీదు మికిలిగా ఫలములనిచ్చుటకు నీ రెండు పాదములే సమర్థత కలిగినవి కదా. కేవల చరణధ్యానంతోనే వరదానం, అభయదానం అనే రెండింటినీ లభింపజేస్తుంది అని భావం. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః, త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా, భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం, శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ.
హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. హే మాతా, ప్రణామం చేసిన జనులకు సౌభాగ్యాన్ని కలిగించేదానమైన నిన్ను ఆరాధించి పూర్వం శ్రీహరి స్త్రీగా మారి అంటే మోహిని రూపం దాల్చి త్రిపురాసుర సంహారకుడైన శివుని సైతం కలవరపరచగలిగాడు. మన్మథుడు కూడా నిన్ను ఉపాసించి రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించగల ఇంపైన రూపముతో మహామునులను సైతం మోహపరచగలుగుతున్నాడు. విష్ణువు ఉపాసించిన ఆది విద్య, మన్మథుడు ఉపాసించిన కాది విద్య అనే రెండు శ్రీవిద్యా స్వరూపాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి. పరమేశ్వరుని అనుగ్రహం పొందాలన్నా, లోకంలో దేనిని సాధించాలన్నా నీ ఆరాధనయే ఆధారం అని భావం. మరో రహస్యం ఏమిటంటే, జ్ఞానాగ్నితో దైహికమైన కామవాసన దగ్ధమైన తరువాతనే తపస్సు చేతనే పార్వతి శివుని నిర్మల ప్రేమతో అర్ధాంగి కాగలిగినది అని అంతరార్థము. అలాగే హరి అనే పదానికి ఈం జోడిస్తే హ్రీం అనే అమ్మవారి బీజాక్షరం కూడా ఏర్పడుతున్నది అని గమనించవలసిన అవసరం ఉన్నది. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరి తనయ, మన్మథుని సామగ్రి అతి తేలికయైనది. పూలబాణాలు సంధించే మెత్తని చెరకు విల్లు, తుమ్మెదల బారు వింటినారి, 5 బాణాలు పూలబాణాలు, ఎల్లకాలమో ఉండని వసంతుడు చెలికాడు, మెల్లని మలయ పవనమే యుద్ధరథం. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమే లేని మన్మథుడు కరుణను కురిపించే నీ కడగంటి చూపుల నుండి అనిర్వచనీయమైన కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా. ఇంకొక విషయం ఏమిటంటే, పంచేంద్రియాలతో ఉన్నాం మనమంతా. వీటితోనే కాలం, వీటితోనే జీవితం. మనం ఎంత అల్పులము అయినప్పటికీ అమ్మవారి కృప వలన ఈ పాంచభౌతికమైన శరీరంతో, రథంతో, మనస్సు అనే రథంతో మనం జీవితకాలాన్ని చాలా తేలికగా నెట్టుకు రాగలం అన్నది భావార్థం.
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే క్వనత్కాంచీదామ కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని అహంతారూపమైన పురుషాకార స్వరూపము నా ముందు సాక్షాత్కరించినది. ఆ రూపము మ్రోగుతున్న మువ్వల మొలనూలు ధరించి ఏనుగుగున్న కుంభస్థలముతో పోలిన స్తనభారముచే కొంచెము ముందుకు వంగి శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి వదనముతో ధనుర్బాణాలను పాశాంకుశాలను 4 చేతులతో దాల్చియున్నది. శివుని సంకల్పశక్తియే లలితా స్వరూపం అని భావన. ఇక్కడ 2 విషయాలున్నాయి. అమ్మవారి ఆహ్లాదకరమైన స్వరూపాన్ని ధ్యానించడం ఒకటైతే, ఆ స్వరూపం యావత్తు శివుని సంకల్ప స్వరూపంగా భావించడం మరొక. తన్మే మన శివ సంకల్పమస్తు అన్నట్లు అమ్మవారు ఆయన స్వరూపం సంకల్ప స్వరూపంగా మన ముందర ఉంటున్నది. మహాదేవుడు అనే రుద్రుడు చంద్రమండలంలో సంకల్ప స్వరూపంగా ఉంటాడు కాబట్టి శరత్చంద్రవదన అన్నది ఇక్కడ చాలా అందంగా వస్తుంది. తర్వాత ధనుర్బాణాన్ పాశం అంటే ఏదైనా కార్యసిద్ధికి ధనువును ఎక్కుపెట్టి ఎంత చక్కగా సిద్ధంగా ఉంటారో ఆ విధమైన సంకల్ప బలం చేకూరడం ఇక్కడ ప్రధానమైన అంశం. కరికలభ కుంభస్తననత ఎక్కువగా అమ్మవారి స్తనములను వర్ణించినప్పుడు పాలన పోషణ సృష్టి క్రమాన్ని సృష్టి యావత్తును కని పెంచి పోషించే ప్రక్రియగా భక్తుడు ధ్యానిస్తాడే తప్ప మరొకటి కాదు. ధ్వనించుచున్న వడ్డాణం శివుని సంకల్ప బలానికి శబ్దబ్రహ్మాన్ని జోడిస్తున్నదా అనే ఆలోచన కూడా కలుగుతుంది. క్వనత్కాంచీదామ కరికలభ కుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. అమృతసాగర మధ్యమున కల్పవృక్ష సమూహములతో కూడిన మణిద్వీపమందు కడిమితోపుల నడుమ చింతామణి గృహమున శివమయమైన మంచమునందు పరమశివుని పర్యంకముపైనున్న చిదానందలహరివి
జ్ఞానానంద ప్రవాహ రూపిణివి అయిన నిన్ను కొద్దిమంది ధన్యులు మాత్రమే సేవిస్తున్నారు. ఒకే పరమేశ్వరుడు శివుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాల నిర్వహణలో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులని వ్యవహరింపబడుతున్నాడు. అమ్మవారి ఆసనానికి 4 కోళ్లు మొదటి నలుగురు, సదాశివుడు మంచ ఫలకం. ఈ 5 శివుని రూపాలే కనుక అది శివాకార మంచము. బ్రహ్మాండములోని ఈ పాలపుంతనే పురాణ కావ్యాదులలో క్షీర సముద్రముగా సంకేతిస్తారు. పాలపుంత అనగా ఈ సందర్భంలో ఆధిదైవికము, ఆంతరమైన అమందానందము, ఆధ్యాత్మికము అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పూర్వం చెప్పుకున్న 8వ శ్లోకంలో మణిద్వీప వర్ణన, అక్కడంతా చాలా పైన ఎక్కడో ఉన్న విషయాన్ని చెబుతూ వెంటనే 9వ శ్లోకంలో మనిషి శరీరంలోని చక్రాలను వర్ణిస్తూ వాటి ద్వారా ఆమె సహస్రార పద్మమున ఏకాంతంగా పతితో కలిసి విహరించడం గురించి చెప్పడం జరుగుతోంది. అంటే అక్కడ ఉన్న అనంతం, ఇక్కడ ఉన్న నశ్వరమైన శరీరంలో ఉన్న శక్తి రెండూ ఒకటే అని చెప్పడం. మూలాధార చక్రమున భూతత్వమును, మణిపూరమున జలతత్వమును, స్వాధిష్టానమున అగ్నితత్వమును, హృదయమున అంటే అనాహత చక్రమున వాయుతత్వమును, దానికి పైన విశుద్ధియందు ఆకాశతత్వమును, కనుబొమల నడుమ ఆజ్ఞాచక్రమున మనస్తత్వమును, ఈ విధంగా కులమార్గమునంతటినీ, కులమార్గం అంటే షట్చక్రముల సమూహం, ఈ విధంగా కులమార్గమునంతటినీ భేదించి సహస్రార పద్మమున ఏకాంతంగా నీ పతితో కలిసి విహరింతువు గదమ్మా అంటారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. కుండలినీ రూపమైన తల్లి, సహస్రార పద్మమున నీ పాదముల జంట నుండి జాలువారే అమృతధారల ప్రవాహాలచే 72,000 నాడులను పంచభూత మనోమయ ప్రపంచాన్ని తడుపుచున్నదానవు. అనంతరము రసమయమైన తేజోరూపముతో సహస్రార చంద్రబింబము నుండి నీ స్థానమైన మూలాధారాన్ని చేరుకొందువు. అచట 3.5 చుట్లు గల సర్పాకారముగా నిన్ను నీవు మలచుకొని కులకుండపు గుహలో నిద్రింతువు. 3.5 చుట్లు గల సర్పాకారము మూలాధారం పక్కనే ఉంటుంది కుండలిని అనేది. అదియే ఉమాదేవి యొక్క స్వరూపము. ఆవిడని పరమశివుడు నాగ యజ్ఞోపవీతంగా ధరించి శివశక్తి స్వరూపాన్ని మనకి ప్రదర్శిస్తున్నాడన్నమాట. సుధాధారా సారైశ్చరణయుగళాంతర్విగళితై సుధాధారా సారైశ్చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి.